ఇక్కడ ఉన్నట్టు నేను చేసేదేంటి? డబ్బులయ్యి, డబ్బులయ్యి, ఫస్ట్ నాకు డబ్బులు చూపించు. డబ్బులయ్యి. ఫోన్ చేసిన అతనేడి? డబ్బులు ఉన్నాయి అన్నాడు. ఏడు అతను? పిలిపి అతన్ని. నాకు కావాలి డబ్బులు, నాకు డబ్బులు కావాలి. అర్థమవుతుందా? డబ్బులు కావాలి. డబ్బు ఉంటేనే నేను ఏదైనా చేయగలుగుతా. నాకు డబ్బు లేని మాత్రం నువ్వు అవసరం లేదు. తర్వాత కూడా నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అని ఒక నాని అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు. ఓకే. నేనే వెళ్ళాను రా అన్నాడు అమ్మాయి దగ్గరికి. ఆడే చెప్పాడు, కావాలి నేను చూపిస్తాను రారా, నీ లైఫ్ని అనవసరంగా స్పాయిల్ చేసుకుంటున్నావు, వాళ్ళు అంతేరా, వాళ్ళు బ్రతికింతే నా టైప్లో చెప్పాడు. కానీ సరేరా ఏమో అంటున్నావు కదా చూద్దామని వెళ్ళేప్పటికీ నేను దూరంగా నమ్మలేకపోతున్నా. గుండె పగిలిపోయేంత ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి ఆ 10,000 మాట్లాడుతుంటే అన్న ఏడవకన్నా, అన్న ఏడవకన్నా. అన్న ఏడవకన్నా. నిజంగా అమ్మాయిని అలా ఎక్స్పెక్ట్ చేయలేదు, అది నిజం అనుకోలేదు నేను. సో హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. సో గైజ్, ఇక్కడ మన దగ్గరికి మన సబ్స్క్రైబర్ అన్న మన దగ్గరకు వచ్చిండు. నాకు రాత్రి చాలా వాయిస్ మెసేజ్ పెట్టిండు, అన్న నాకు మీరు హెల్ప్ చేయకపోతే నాకు సావే దిక్కు అని చెప్పేసి అని అన్నీ కోల్పోయిండు జిందగీలా. ఈ మనిషి 1 సంవత్సరం బ్యాక్ ఎంత మంచిగా ఉండే అంటే ఇప్పుడు ఆ మనిషి పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే చాలా దారుణం అయిపోయింది. జోబులో చిల్లి గవ్వ లేకుండా అయిపోయింది. అది ఎందుకు? ఒక అమ్మాయి వల్ల ఇట్లా అయిపోయాడు. ఈ ఏజ్లో అంటే ఈయన ఏజ్ కూడా వచ్చేసి ఎంత ఉంటుందన్న మీ ఏజ్? 42 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఒక అమ్మాయి వల్ల మోసపోయాడు, అంటే లవ్ చేసి మోసపోయాడు. సో అది ఏమైంది ఏంది అనేది ఒక్కసారి మనం అన్న మాటలో తెలుసుకుందాం. అన్న వచ్చినప్పటి నుంచి చాలా బాధపడుతున్నాడు. సో అది ఎందువల్ల బాధపడుతుండో, ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ అమ్మాయి అంత పెద్ద స్టంట్లు ఏం చేసింది అనేది తెలుసుకొని మనం అన్నకి హెల్ప్ చేయడానికి ట్రై చేద్దాం మనము మ్యాక్సిమం. అన్న అయితే ఇప్పుడైతే అన్నీ కోల్పోయాడు, చాలా డబ్బులు కూడా కోల్పోయాడు. సో అది ఏమైంది ఏంది అనేది ఒక్కసారి అన్న మాటలు తెలుసుకుందాం. అన్న మీ పేరు? నా పేరు వెంకట్ అన్న. అయితే శివ, ఫస్ట్ నీ వీడియోలో చాలా చూస్తూ ఉంటాను. ఓకే అన్న. అందరికీ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు, నాకు కూడా ఏదైనా సాయం చేస్తామని చెప్పేసి తప్పకుండా చేస్తాను. ఇంత దూరం వచ్చాను. కాకపోతే నా సమస్యని వెటకారంగా తీసుకోకుండా, ఎందుకంటే నీ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాను, నువ్వు హెల్ప్ చేస్తానని నమ్మకంతోనే వచ్చాను. నా సమస్యను కూడా నువ్వు హెల్ప్ చేయకపోతే తర్వాత చేస్తాను. దగ్గర ఏమైంది నువ్వు వచ్చి నేను యాక్చువల్గా ఏమైపోయిందంటే నా దగ్గరకు వచ్చినప్పుడు ఏడుస్తూనే ఉండు. అయితే నేనేమన్నా అంటే, అన్న ఏమన్నా ఉంటే కెమెరా ముంగట చెప్పన్నా, నువ్వు ఏడవకు, నువ్వు కళ్ళు ఊడ్చుకో అని చెప్పిన. అన్న అసలు ఏమైంది చెప్పన్నా స్టార్టింగ్. అది 1 year బ్యాక్ శివ, నాకు యాక్సిడెంట్ అయింది. ఓకే. అయితే ఒక హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు సింధు అని నాకు ఒక నర్స్ పరిచయం అయింది. ఓకే. హాస్పిటల్లో యాక్చువల్గా నా ట్రీట్మెంట్ అయిపోయింది. కానీ తను నాకు చాలా క్లోజ్గా ఉండేది. మా అమ్మ నాన్న కన్నా ఎక్కువగా నాకు కొంచెం క్లోజ్ అయ్యాం. ఆమె నేను చాలా నమ్మా. యాక్చువల్లీ అంటే నా ఏజ్ అప్పటికి 41, ఇప్పుడు 42. 1 year బ్యాక్. తనది కూడా 35 రేంజ్లో ఉంటుంది. తనకు కూడా పెళ్లి కాలేదు అని చెప్పింది. తను కూడా అన్మ్యారీడ్ అని చెప్పింది. ఓకే. అయితే ఏం జరిగిందంటే బాగా పరిచయం పెరిగిపోయింది, బాగా డీప్గా వెళ్ళిపోయా. తను చాలా నమ్మా. ఎంతమంది మా ఫ్రెండ్స్ చెప్పేవారు తను ఒక ప్రాస్టిట్యూటర్ అని. నర్సు కదా ఆమె. ఇలా చెప్తుంటే నేను వాళ్ళని కొట్టి వాళ్ళనే దూరం చేసుకున్నా. చాలామంది ఫ్రెండ్స్ని దూరం చేసుకున్నా శివ. నేను చాలామందిని దూరం చేసుకున్నా తన వల్ల. నేను నమ్మలేదు. తను జాబ్ చేసుకుంటాను అంటే
కొంచెం ఉంటారు కదా, ఎక్స్ట్రా గళ్ళు ఉంటారు, ఏదో ఏ మాటలు చెప్తున్నారు కదా అని చెప్పేసి నేను నమ్మలే. కానీ తను ఇలా నేను అసలు నమ్మలే. ఒకరోజు పందెం కాసి నీకేం తెలుసురా, నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు ఏదో 1 year నుంచి నీకు అమ్మాయి తెలుసు, నీకు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా, నీకు చూపిస్తాం పదరా అని చెప్పేసి ప్లేస్కి తీసుకెళ్ళారు. నేను చూసా, అంటే తను ఆ టైప్లో చూడలే, కానీ తను అక్కడ ఉంది. ఓకే, ప్రాసిక్యూటర్స్ ఉంటారు కదా, ఆ ప్లేస్లో ఉంది. ఓకే, కానీ నేను నమ్మలే. తనని ఫస్ట్ నేను ఐడెంటిఫై చేస్తున్నాను, కానీ నాకు లేదు, నమ్మబుద్ధి అయితే లేదు, నాకు కుదరలేదు. లేదరా అని డీప్గా చెప్తూనే ఉన్నా, తీరా చెప్తారు కానీ అంటే ఇంత దాకా తీసుకొచ్చా కూడా నువ్వు నమ్మవరా అని చెప్పేసి అన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఒకరోజు ఏమైందంటే, నేను అదే ప్లేస్లోకి వెళ్ళి నైట్ టైం 11:30 ఆ టైంలో నాకు తెలిసి ఈ అమ్మాయి డ్యూటీ చేసుకుంటాం అదే అనుకున్నాను నేను. నాకు ఈ అమ్మాయి ఇలా చేస్తుందో నాకు తెలియదు. ఆ టైంకి వెళ్ళేప్పటికీ అమ్మాయి చేసే పని ఎదురుగుండానే ఒకడు బైక్ మీద తీసుకుని వెళ్తున్నాడు. నా కళ్ళ నేనే నమ్మలేకపోయా. అమ్మాయి ఏడవకన్నా అన్న, అన్న ఏడవకన్నా. నిజంగా అమ్మాయిని అలా ఎక్స్పెక్ట్ చేయలేదు, అది నిజం అనుకోలేదు నేను. ఆ మరుసటి రోజు నేను అడిగా, తను పిలిచి ఏంటి నువ్వు రాత్రి కనబడావు అంటే, అంటే నేనంటే నమ్మకం లేదా, నీ కళ్ళు ఏమైనా పోయినాయా, నేను కాదు ఆ టైప్లో నమ్మించడానికి ప్రయత్నం చేశాను. సరే నేను పొరపాటు పడ్డానేమో, ఒకవేళ నేను పొరపాటానేమో, ఫ్రెండ్స్ ఇలా చెప్తూ ఉంటారు కదా, మా ఫ్రెండ్స్ కూడా కొంచెం డ్రింక్ చేసి పర్సన్స్ ఉన్నారు, మామూలు ఉన్నారు, ఇలా చెప్తూ ఉంటారు కదరా అని చెప్పేసి నేను వదిలేసా. తర్వాత కూడా నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అని ఒక నాని అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు. ఓకే, నేనే వెళ్ళాను రా అన్నాడు అమ్మాయి దగ్గరికి. అది నాకు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్, కలిసి చదువుకున్నాం. అన్న అమ్మాయి నువ్వు లవ్, అది నేను ఆడికి చెప్పలేదు. నేను ఆడికి తర్వాత చెప్పా. ఆడు ఫారెన్లో ఉంటాడు, మామూలుగా వచ్చాడు, వచ్చి ఇక్కడ ఇంటికి వచ్చి పార్టీ చేసుకుందాం అన్న టైప్లో మాట్లాడితే మాట మీద మాట వచ్చి, పలానా దగ్గర ఆ ప్లేస్లో వాళ్ళు ఉంటారా, నాకు చిన్నప్పటి నుంచి అలాంటి అలవాట్లు ఏం లేవు, నేనైతే ఆడదాని జోలికి పోవడం కానీ అట్లాంటి అలవాట్లు మనకి చిన్నప్పటి నుంచి లేవు. అయితే వాడే చెప్పాడు, అరే పలానా నేను చెప్పా ఫస్ట్, అంటే ఇలా పలానా అమ్మాయిని రా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, కొంచెం మీరు హెల్ప్ చేయండి రా, అంటే కొంచెం కోఆపరేట్ చేయండి రా అంటే, ఎవరు అమ్మాయి అని ఫోటో చూపించేటప్పటికి అమ్మాయి దగ్గర నేను వెళ్ళాను కదరా అన్నాడు. అమ్మాయి దగ్గర నేను వెళ్ళాను రా అంటున్నా. అంటే పచ్చిగా చెప్పాలంటే బాగోదేమో, పర్లేదు అన్న చెప్పు, నేను యూస్ చేసుకున్నాను రా అన్నాడు. ఇంకా అంతకు మించి వల్గర్ లాంగ్వేజ్ నేను యూస్ చేయలేను. అంటే ఆడిని ఎవడో చెప్పాడంటే 1-2 సంవత్సరాల ఫ్రెండ్స్ అంటే అది వేరే, ఆడి చిన్నప్పటి నుంచి నాతో ఉన్నవాడు, ఆడే చెప్పాడు కావాలి నేను చూపిస్తాను రా, రారా నీ లైఫ్ని అనవసరంగా స్పాయిల్ చేసుకుంటున్నావు, వాళ్ళు ఎంతేరా వాళ్ళు బ్రతికిందే నా టైప్లో చెప్పాడు. కానీ సరేరా ఏమో అంటున్నావు కదా చూద్దామని వెళ్ళేప్పటికీ నేను దూరంగా నమ్మలేకపోతున్నా, గుండె పగిలిపోయేంత, అలా ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ 10,000 మాట్లాడుతుంటే అన్న ఏడవకన్నా, అన్న ఏడవకన్నా. సో గైస్ ఇక్కడ చాలా చెప్తున్నా కదా అన్న పరిస్థితి, ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. డబ్బుల కోసం అయితే, ఆ డబ్బులు నేను కష్టపడిద్దాను కదా, నేనే కష్టపడి ఏదో పని చేసుకుని ఇస్తాను కదా, ఏదో చేస్తాను కదా, అది రియల్గా చెప్పించాడు. మళ్ళీ అడిగా, ఏంటమ్మా నువ్వు చేసే పని ఇది కరెక్ట్ కాదు కదా అంటే, నేను ఒకప్పుడు రాయల్ ఫ్యామిలీ, నీకేం తెలిసి బొచ్చుగడివి, నీకు అంత కెపాసిటీ ఉందా, ఈ రోజులు హైదరాబాద్ సిటీలో బతకాలంటే అంత ఉందో, నీకేం తెలుసు, నువ్వు ఊరి నుంచి వచ్చి ఎక్కడేదో నువ్వు అనుకోకు, నీ వల్ల ఏమీ కాదు, కాదు నేను ఏదో చేస్తున్నాను అంటే నీ వల్ల ఏం కాదంటుంది. నువ్వేం చేస్తుంటావు అన్న, నువ్వేం వర్క్ చేస్తుంటావు? యాక్చువల్లీ నేను
హోమ్ కేర్ దాంట్లో చేస్తున్నాను అనమాట. చిన్న బిజినెస్ ఉంది. నాకు నెలకు ఒక 25 దాకా వస్తుంది అంతే. 25,000 దాకా అంతే. ఓకే. ఒక ఇద్దరు బ్రతకడానికి తప్ప నా దగ్గర అంతకు మించి ఏదో చిన్నప్పటి నుంచి పోగేసి అందులోకి ఒక 4 lakhs తనకు అవసరం ఉంటే ఇచ్చాను నేను. నువ్వు ఇచ్చినావు 4 lakhs అంటే ఇచ్చినావు. ఇచ్చా ఫస్ట్ టైం. అయితే తన మదర్కి బాగాలేదంటే 4 lakhs. నాకు 4 lakhs చాలా ఎక్కువ. నెలకి 25 వచ్చేవాడిని నేను 4 lakhs కూడబెట్టానంటే నాకు ఎంత టైం పడుద్ది. నాకు ఏ అలవాట్లు లేవు కాబట్టి ఇంకా ఏ అలవాట్లు లేవు కాబట్టి నాకు అటు ఇటు తిరిగే అలవాట్లు కానీ వేరే ఏం లేవు. దాన్ని బట్టి నేను సేవ్ చేసి ఇచ్చాను 4 lakhs. 2 సార్లు అలాగే అయింది. ఇంకా 3వసారి అయితే ఈఎంఐ ఎలా అని చెప్పేసి 4 lakhs ఇచ్చా. తను ఏంటంటే నీతోనే ఉంటా అన్న టైప్లో ఉంటుంది. కానీ నేను తను మార్చుకుందాం నేను ట్రై చేస్తాను. నువ్వు ట్రై చేస్తున్నావు. తను మారుద్దాం కాదన్నా. ఓకే ఓకే చెప్పు. తను మారుద్దాం, తను ఎలాగా మార్చుకొని నేను ఎప్పటికీ లవ్ చేస్తూనే ఉన్నా. తప్పటి అడుగులు అందరూ వేస్తారు, దానికి ఎవరైనా వేస్తారు. మన ఇంట్లో అమ్మాయి అయితే వదిలేసుకుంటాం చేసినా కానీ సార్ నువ్వు యాక్సెప్ట్ చేసినావు. తప్పదు మరి. తప్పదంటే కాదు, తను పొరపాటున కోపంతో తన లగ్జరీ లైఫ్ కోసం లైఫ్ని వాడు చేసుకుంటుంది. కానీ తన క్యారెక్టర్ అది కాదు అని నా నమ్మకం. ఓకే. తన క్యారెక్టర్ అది కాదు. పెళ్లి చేసుకుంటున్నావా? అట్లా దొరికినాక పెళ్లి చేసుకుంటాను, చేసుకుందాం, ఏదో ఒకటి చేస్తా. 25 కన్నా ఎక్కువ చేస్తే ఏదో బిజినెస్ ఏదో చేద్దాం. కొంచెం నాకు కూడా స్టడీ అవ్వాలి కదా. మొన్న యాక్సిడెంట్ అయ్యి రికవర్ అవుతున్నాను కదా, ఏదైనా చేస్తా. ఫ్రెండ్స్ని ఏమన్నా అప్ప చేసి ఏదో ఒకటి చేద్దామంటే ఎంతసేపు 1,00,000 2,00,000. మా అమ్మకుంట్లో బాగాలేదు, మా నాన్నకుంట్లో బాగాలేదు. ఇవ్వకపోతేనేమో టార్చర్. అమ్మాయి ఏం వర్క్ చేస్తే నర్సా? అమ్మాయి నర్సింగ్. ఓకే. అయితే 1,00,000 2,00,000 అంటే నా శాలరీ వచ్చేసి ఇంత. నేను చేసేది అప్పటికీ నేను ట్రై చేస్తూనే ఉన్నా. అలా 8 lakhs ఇచ్చా. 8 lakhs? 8 lakhs వచ్చి 8 lakhs ఇవ్వడం ఏందన్నా? 8 lakhs ఎక్కడి నుంచి ఇచ్చినావు అన్నా నువ్వు? పోగేసి చిట్టీలు వేసి అప్పులు పాలు అయిపోయి ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేస్తాయి. ఇప్పుడు నీ దాకా వచ్చేస్తాయి. 8 లక్షలు నువ్వు ఏం నమ్మి ఇచ్చినావు? ఎందుకు ఇచ్చినావు 8 లక్షలు ఆమెకి? బికాస్ ఐ లవ్ హర్. అన్న ఎంత లవ్ చేసేందన్నా నీకు? ఒకటి అర్థమవుతుందా? ఫస్ట్ టైం నీకు మీ దోస్తు చూపించిండు ప్రాస్టిట్యూట్ అని, నీకు అలా అర్థమైంది. సెకండ్ టైము రియల్గా లైవ్గా ప్రూవ్ చేసిండు మీ దోస్తు. అయినా సరే నువ్వు గుడ్డిగా నమ్మి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అని మళ్ళీ 8 లక్షలు ఇచ్చి నేను ఏమనుకున్నానంటే మారుతుంది, తను మారుతుంది. ఇప్పుడు నాకు ఏజ్ వచ్చింది, తను కూడా ఏజ్. నెక్స్ట్ లెవెల్ తీసుకుందాం. ఈ తప్పులు ఎవరు చేయట్లేదు, తప్పులు అందరూ చేస్తున్నారు కదా. కానీ తన కోపానికి చేస్తుంది, కావాలని చేయట్లేదు నాకు అనిపించింది. ఓకే. కావాలని మాత్రం చేయట్లేదు. తన లగ్జరీ లైఫ్ అంటే తనకు అర్థం కావట్లేదు. అర్థం అయ్యేలా నేను చెప్పలేకపోయానేమో. ఓకే. దాన్ని మార్చుకుందాం ఎలాగన్నా అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ రోజు రోజుకి మితిమీరిన వ్యవహారాలు చేస్తూ ఉంటే అప్పటికి ఇప్పటికైనా సరే యాక్సెప్టెడ్గాను. అన్న ఇప్పటికైనా కానీ సార్ యాక్సెప్ట్ చేయడం ఏందన్నా? నేను చెప్తున్నా కదా గైస్, అన్న నీకు తెలియదు లవ్ అంటే అంతే. అది ఏదో ఈరోజు పుట్టి రేపు వెళ్ళిపోయేలానికి కాదు కదా. ఏమో అందరూ మిగతా వాళ్ళు అలా చేస్తున్నాం నాకు తెలియదు. తను నాకు ఇష్టం, తను తప్పు చేసినా భరించేవాడే కదా నిజమైన ప్రేమ అంటే. ఇప్పుడు స్నేహం అన్నా తప్పు చేసి కూడా ఉంటాడు, రైట్ చేసి కూడా ఉంటాడు. స్నేహితుడిగా యాక్సెప్ట్ చేసినప్పుడు అన్నీ యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి తప్పు చేస్తుంది, నేను మార్చుకోవాలి కదా అని నేను ట్రై చేశాను. కానీ తను ఎప్పటికీ మారకపోతే మాత్రం డబ్బునే లవ్ చేస్తుంది, నిన్ను లవ్ చేస్తుంది. నువ్వు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళ అమ్మకి బాగాలేదు, వాళ్ళ అయ్యకి బాగలేదు, అవన్నీ పెద్ద ఉట్టి మాటలే. నాకు తెలిసి ఆ అమ్మాయి నీ డబ్బులతో బాగా జల్సా చేస్తుంది. ఆ అమ్మాయి నిన్ను లవ్ చేయడం కంటే నీ డబ్బునే ఎక్కువ లవ్ చేస్తుంది. ఎంతకాలం చేస్తుంది అంటే అన్న డబ్బు మీద ఇగో అన్న దేని మీద అన్న ఆశపోవచ్చు, కానీ డబ్బు మీద ఆశ ఎప్పుడు పోదు మనిషికి. అలా ఎందుకు అనుకోవాల్సింది? ప్రతి స్టోరీ ఒకలా ఉండదు కదా. మారద్దేమో, ఇంకా మారుతుందని ఆస్తూనే నేనైతే ఉన్నా. పోనీ డబ్బులదేముంది, కష్టపడి ఏదో పని చేసుకుని సంపాదించుకోగలను. సంపాదిస్తా 8 లక్షలు అంటే కొన్నేళ్ళు పట్టొచ్చు. 8 లక్షలు ఏమని ఇచ్చినావు నువ్వు? అంటే ఏమని చెప్పింది ఆమె నీకు 8 లక్షలు తీసుకుని? రకరకాల కారణాలు చెప్పింది, ఒక కారణం కాదు. 8 లక్షలు నేను బల్క్గా ఏమి లేదు, రకరకాల కారణాలు అలా 8 లక్షలు ఇచ్చినావు. ఓకే. ఇప్పుడు నేను రోడ్డు మీద వచ్చేసాను, కానీ ఎప్పటికీ నేను రోడ్డు మీదకి వచ్చినా మళ్ళీ నేను నిల్చోగలను. నీలాంటి వాళ్ళు హెల్ప్ దొరికితే, శివాలంటి వాళ్ళు హెల్ప్ దొరికితే
కంపల్సరీ నాకు హెల్ప్ చేయగలిగితే తప్పకుండా నేను ఏదో ఒక పని చేసి నేను రికవరీ అవ్వగలను. ఓకే. కానీ తను తెలుసుకోవాలి ఇలాంటి పని చేయడం తప్పు. అవును. తన వల్ల కొన్ని వందల మందికి అర్థం కావాలి అవును. ఇలాంటి పనులు చేయకూడదు. అవును. ఎందుకంటే లైఫ్ ఎప్పుడు ఒకలా ఉండదు. అవును. అది అర్థం చేసుకుంటుందేమో అని చెప్పేసి మీ దాకా వచ్చాను. నేను ఎప్పటికీ అమ్మాయిని బ్లేమ్ చేయట్లే, ఇప్పటికీ అమ్మాయి వస్తే నాకు యాక్సెప్ట్. ఇప్పుడు అమ్మాయి ఇప్పటికి వచ్చినా యాక్సెప్ట్ చేస్తాం. యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు ఫైనల్గా ఏమైందన్న? ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి ఇంత చెప్తున్నావు, ఫైనల్గా కంక్లూజన్ ఏంది అంటే అసలు ఏమైంది? ఆ అమ్మాయి ఏం చేసింది? తప్పటి అడుగులేస్తుంది. ఓకే. తెలియని అదే చేస్తుంది, ఇంకా చేస్తుంది. ఓకే. ప్రాసిక్యూషన్ చేస్తుంది కానీ అది తప్పు. నేను ఎన్నిసార్లు చేశా, చెప్పడానికి ట్రై చేశా, నా డబ్బు పోయింది. కానీ ఏదో అనుకుంటుంది, ఎంతో కాలం ఉండదు అది. నేను అనుకునేది ఏంటంటే తను ఎక్కడున్నా పోనీ నాది కాకపోవచ్చు, ఎక్కడున్నా మంచి లైఫ్. కాదన్నా, ఇప్పుడు ఆమె కాకుండా నీకు వేరే వాళ్ళు దొరుకుతారు. నువ్వు ఇంత మంచి మనసుతో నువ్వు ఇంతున్నావు అన్నా, ఇంత మంచి మనసుతో నువ్వు ఉన్నప్పుడు ఊహించుకోలేకపోతున్నాను. నేను ఊహించుకోలేకపోతున్నాను ఎందుకంటే తనకు అంత కనెక్ట్ అయ్యాను నేను. తను తప్ప నేను లేకపోతే లేదు ఈ లైఫ్కి గడిపేస్తా. కానీ తను మాత్రం సేఫ్ ప్లేస్లో ఉండాలన్నది నా ఉద్దేశం. అంటే సేఫ్ ప్లేస్ ఉంటే ఇలాంటి తప్పులు చేయొద్దు. అందరూ ఒకలా ఉండరు. ఎవడో దరిద్రుడు ఉంటాడు, చూస్తున్నాం కదా రోజుకు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఏదైనా అయితే తన పేరెంట్స్ ఎంత బాధపడతారో నాకు తెలియదు, కానీ తనకేమైతే నేను చాలా బాధపడతాను. అది అంటే తను ఈరోజు మీడియా ముందు పెట్టాలని కానీ నా ఉద్దేశం కాదు. ఎందుకంటే నాకు ఒక బాధ కలిగింది, నువ్వు అంటే నాకు ఇష్టం కాబట్టి శివ అన్న నాకు ఇష్టం, ఛానల్ వీడియోస్ చూస్తున్నాను కాబట్టి నేను ఫాలో అవుతున్నాను కాబట్టి చెప్పుకోవాలనిపించింది. కానీ తను మార్చడానికి ఏమైనా ట్రై చేస్తే, తను మార్చడానికి ట్రై చేయాలంటే ఏం చేయాలన్నా నేను చెప్పు. అంటే ఇప్పుడు నీకు తన దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు నీకు కావాలా, లేదంటే తన లవ్ నీకు కావాలా, తనని పెళ్లి చేసుకుంటాను? బాగుండాలి, పెళ్ళైతే చేసుకుంటాను. తను సరిగ్గా నన్ను అర్థం చేసుకోగలిగితే. ఇప్పుడు నీకు ఇక్కడ నీకు తెలుసు, నువ్వు నా వీడియోస్ చూస్తావు, ఇట్లా మోసపోయిన వాళ్ళకి, ఇట్లా నీ లెక్క ఇట్లా జరిగిన వాళ్ళకి మన దగ్గర నుంచి న్యాయం అనేది జరుగుతుంది. ఐదర్ వాళ్ళు పోలీస్ స్టేషన్ కన్నా వెళ్తారు, లేదంటే నీ డబ్బులన్నీ రికవర్ అయ్యి వస్తాయి. సో నీకు ఇందులో నీకేం కావాలి అంటే, నీకు ఆమెను పెళ్లి చేసుకోవాలని ఉందా, నీకు ఆమె దగ్గర నుంచి డబ్బులు రిటర్న్ కావాలా, లేకపోతే ఆమె చేసింది ఇట్లా బయట పెట్టాలా, ఆమె క్యారెక్టర్ ఏంది అని బయట పెట్టాలా? నీకేం ఆ క్యారెక్టర్ని బయట పెట్టడం కానీ ఆమె చేసింది కానీ చెప్పుకోవడం అంటే అది ఆ అమ్మాయిని బ్లేమ్ చేసినట్టు అవుతుంది. అది ఎవరు ఎప్పుడు చేయొద్దు. ఏ ఆడపిల్లన్నా ఒక ఇంటి నుంచి వచ్చిందంటే, నీ ఇంట్లో పిల్లనా నా ఇంట్లో పిల్లనా, ఆడపిల్లనా ఇప్పుడు బ్లేమ్ చేయొద్దు. కానీ మరి ఎందుకురా నువ్వు బయటకు వచ్చి చెప్తున్నావు అంటే, నాకు అన్నీ జరిగింది కానీ జరగని, నేను పడతా. కానీ అమ్మాయి తెలుసుకోవాలి బాధ అంటే ఏంటో తెలుసుకోవాలి. నువ్వు ఎంత బాధపడ్డావు, నువ్వు ఎంత సఫర్ తెలుసుకుంటే చాలు. ఆమె వల్ల నీ లైఫ్ ఎంత నాశనం అయింది ఏంది అనేది నీకు తెలుసుకోవాలి. డబ్బులు కూడా వద్దు, వెంకట ఇలా జరిగింది, పొరపాటు అయింది, ఒకటి చాలు. తన లైఫ్ తను బతికిన, తన ఇష్టం తన బతికిన. కాకపోతే నటించొద్దు, వేరే వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. ఇప్పుడు నీకు నటించడం అంటే ఎలా ఉంటుంది అంటే, హైదరాబాద్లో ఉంటుందేమో, ఊళ్ళల్లో ఉంటుంది, అందరూ ఒకలా ఉండరు. నువ్వు నటించడం ఈ రోజుతో గడిచిపోతే కాదు కదా. నేను అలాంటి సీరియస్గా తీసుకుంటాను. ఇప్పుడు నాకు ఏ దారి తెలియదు, రోడ్డు మీదకి వచ్చేసాను, మొత్తం పోయింది, నేను ఆత్మహత్య చేసుకోవాలా? అంత దూరం దాకా వెళ్ళకన్నా నువ్వు, మనం చేద్దాం, మనం ఏదో ఒకటి చేద్దాం, మనం పరిష్కారం, ప్రతి దానికి పరిష్కారం ఉంది. అదే నమ్మకంతో వచ్చింది సేవ ఇదే. కానీ నేను ఎంత ఏడుస్తున్నానంటే, ఆమె తెలుసుకోవాలని కాదు, ఇప్పటికీ నేను కోరుకునేది ఏంటంటే ఆమె బాగుండాలి. కొంచెం అడిగేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని. అమ్మాయి నీకు కాంటాక్ట్లో ఉందా? ఆ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టేసింది. ఫ్రెండ్స్ ద్వారా కూడా ట్రై చేస్తే మా ఫ్రెండ్స్ ఎవరున్నారో వాళ్ళ నెంబర్లు కూడా బ్లాక్లో పెట్టేసింది. కానీ పలానా దగ్గర ఉందని నాకు ఒక ఐడియా ఉంది. నువ్వు వెళ్ళి చూసినావు అక్కడ ఉందా అని? నేను చూడలేదు సార్. మళ్ళీ డైరెక్ట్ ఒకవేళ అక్కడ ఉంటే కనుక నువ్వే వెళ్ళి డైరెక్ట్ మాట్లాడు కదా అన్న, నీ నెంబర్ బ్లాక్ లిస్ట్ చేసింది, నేను వదిలేసింది అంటే దానికి కారణం ఏంటో తెలుసుకోవాలి కదా. నేను మళ్ళీ వెళ్తే తను ఇంకో రకంగా కూడా రియాక్ట్ అయింది, నీ మీద కేసు పెడతా అది ఇది అంటే నేను ఎలా తట్టుకోగలను? ఇప్పటికే అప్పులు పాలైపోయి ఉన్నా, ఇప్పుడు కేసు పెడతా అది ఇది. మరి నీకేం కావాలి? నీకు అంటే తను తెలుసుకోవాలి, తన తప్పు తను తెలుసుకోవాలి. నువ్వు చెప్తే గానీ తెలుసుకోతాను. తను ఎలా కలుపుతావు అన్నది నీ ఇష్టం, అది నీ చేతిలో ఉంది, అందుకే నీ దాకా వచ్చి. కానీ ఒకటి, తన నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే, బుద్ధి నేర్చుకుంటే చాలు, జాగ్రత్తగా ఉంటే చాలు, అంతే.
అంతకుమించి నేను కోరుకుంటున్నాను. కానీ ఒక్కసారి నీ ద్వారా మాట్లాడిస్తే ఇప్పుడు నీ నంబర్ బ్లాక్ లిస్ట్ వేసింది అని అంటున్నాను. ఇప్పుడు నా నంబర్ నుంచి ఫోన్ చేస్తే నాది కూడా బ్లాక్ లిస్ట్ వేస్తుంది కదా తను. అదే సార్ ఏం చేయాలి అర్థం కాక కథ నీ దగ్గరకు వచ్చింది. సరే ఒక్కసారి అయితే తన నంబర్ నాకు ఇయ్యి, ఒకసారి నేనైతే కాల్ చేస్తా. మ్యాక్సిమం ఏంటంటే ఈ కాల్స్లో వీటిలో ఇవన్నిట్లో కాకుండా డైరెక్ట్ మాట్లాడడానికి ట్రై చేద్దాం, డైరెక్ట్ రప్పించి మాట్లాడడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు నా అమ్మాయిని నువ్వు కలవక ఎన్ని రోజులు అయిందన్న? ఒక 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి కాంటాక్టే లేదు అసలు. ఇంకేం లేదు. సరే వెళ్దాం ట్రై చేసిన కానీ నీకు వెళ్దామని ట్రై చేసి నీకు ధైర్యం చాలా కాగిపోతున్నావా, లేదంటే అక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుందో తెలియక ఆగిపోతున్నావా? ఎక్కడుంటుందో తెలియదు అలాగని చెప్పేసి నాకు కూడా వెళ్ళే తన ముందు నేను నిలబడలేనంత ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. సరే అన్న, ఏమైనా చేయగలిగితే. తను డబ్బు మనిషి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే తను డబ్బు మనిషి, తనకి డబ్బు కావాలి, నువ్వొద్దు, తనకు డబ్బు కావాలి. కాబట్టి ముళ్ళుతోనే తీయాలి, అర్థమవుతుందా? డబ్బే ఏరేసి పిలుద్దాం. ఎట్లా పిలవాలి అనేది కూడా నేను చెప్తా. కానీ తను ఇక్కడికి వచ్చినాక తనను ఏ విధంగా కన్విన్స్ చేసుకుంటావు, ఏం మాట్లాడతావు, ఏంది అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ తనతో మాట్లాడదాం ఒకసారి. ఇప్పుడు నా నంబర్ నుంచి కాల్ చేసినా నువ్వు ఉన్నావు అంటే బ్లాక్ చేసేస్తుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే నేను ఏదో ఒక ప్లాన్ వేస్తాను. ఆ ప్లాన్ ప్రకారం మనం నడుచుకొని ఆమెను ఇక్కడికి పిలుద్దాం. పిలిచినాక నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే నువ్వు 8 లక్షలు ఇచ్చి మోసపోయినావు. ఇప్పుడు నువ్వు 8 లక్షలు వద్దు అని అనుకుంటున్నావు. నువ్వు ఆమెను ఇప్పుడు వచ్చినా ఆమెను యాక్సెప్ట్ చేస్తా అని చెప్పేసి అంటున్నావు. ఎట్ ద సేమ్ టైం ఆమె తప్ప ఆమెకు తెలియాలి, తనే కావాలి. తనకి కూడా ఆ ఉద్దేశం ఉంటే తనే కావాలి ఎప్పటికీ కూడా. తనకు కూడా ఆ ఉద్దేశం ఉంటే ఓకే. సో ఇప్పుడు ఏంటంటే తనని పిలుద్దామన్నా, పిలిచి మనము మాట్లాడదాం. కానీ మాట్లాడే ముందు తను నీకు ఏ విధంగా మోసం చేసింది, ఏంది, ఏం కథ అనేది చెప్తాను. మనం కెమెరా పెట్టి తన నోటి ద్వారానే బయట పట్టిపోయాలి. సో తను నీతో మాట్లాడే బిహేవియర్ ఎట్లుంటుంది, తను రూడ్గా ర్యాష్. కానీ శివ తనకు మాత్రం ఇబ్బంది కలగకుండానే వచ్చాడు. అన్న నువ్వు ఇంత లవ్ చేస్తున్నావు నాకు అర్థమవుతుంది. నువ్వు లవ్ చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు నేను ఆ అమ్మాయికి ఇబ్బంది పెట్టినంటే నీకు ఇబ్బంది పెట్టినట్టే. నేను ఆ అమ్మాయికి ఏ విధంగా ఎప్పుడు ఇబ్బంది పెట్టాను. ఆ అమ్మాయి ఏ పరిస్థితులలో అట్లా చేస్తుంది, ఏ పరిస్థితులలో తను ప్రాస్టిట్యూట్గా అయ్యింది, తను నర్సు జాబ్ చేస్తూ ప్రాస్టిట్యూషన్ కూడా చేసే అంత స్టేజ్కి పోయింది, అంత దిగజారింది అంటే తన పరిస్థితి ఏముందో కూడా మనం తెలుసుకోవాలి. సో కాబట్టి తెలుసుకొనే మనం ముందడుగేస్తాం తను ఎందుకు ఇట్లా చేస్తుంది అని. సో దానికంటే ముందు తను ఇక్కడికి ఒకవేళ వస్తే కెమెరా పెట్టి మొత్తం రికార్డ్ చేస్తాం. ఇందులో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగదు. ఎవరికి ఏమంటారు కొట్టడం కానీ, అబ్యూజ్ చేయడం కానీ, హెరాస్ చేయడం కానీ ఇట్లాంటిది ఎవరికి కొంచెం దూరంగా చూసే అవకాశం కల్పించు. లేదా దూరంగా చూసే అవకాశం కాదన్న. నేను ఏమంటున్నా అంటే డైరెక్ట్ మాట్లాడతాం. నేను చూస్తా అంటే ట్రై చేస్తా. తప్పు తన తప్పు నీకు కూడా తెలియదు, అదే మనకు కూడా అర్థమవుతుంది. సో నేను ఏంటంటే ట్రై చేస్తాను. తన నంబర్ ఒక్కసారి నాకు ఇవ్వు, దాన్ని బట్టి ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఏంది ఏం కథ అనేది నేను ఒక ప్లాన్ వేసిన, ఆ ప్లాన్ ప్రకారం నడుచుకుంటాం. సరేనా? సో గైస్ మనమైతే ఇప్పుడు అన్న ఆమెకైతే కాల్ చేస్తున్నాం మనము. సో తను ఇక్కడికి వస్తుందా రాదా మరి ఏందో తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఒకవేళ ఈ పర్సన్ పేరు చెప్తే మళ్ళీ నా నంబర్ కూడా బ్లాక్ లిస్ట్ వేస్తుందా అది కూడా తెలియదు. సో హోప్ మన నంబరు బ్లాక్ చేయకుండా ఉండాలి అని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను నేను. అండ్ అయితే నేనైతే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే నేను ఆమెతో ఏ విధంగా ఆమె డైరెక్ట్ నీతో మాట్లాడాలన్నా నీతో మాట్లాడదు. నిన్ను కలిసినా కానీ సరే ఆమె నిన్ను మొహం తిప్పేసుకొని పోతుంది అంటున్నాను. సో ఆమెకి నేనేం ప్లాన్ చేసిన అంటే డబ్బు కోసం చాలా ఆశపడుతుంది. సో ఆమెకి నేను ఏం చెప్తాను అంటే నా నెంబర్ నుంచి కాల్ చేసి నేనేం చెప్తానో చూడు, అంటే తనకు ఒక డబ్బు ఆశ పెట్టి ఇక్కడికి రప్పిస్తాను. సరే సార్, కానీ ఏదైనా ఇబ్బంది కలగకుండా చూడు. ఇబ్బంది ఏం కలగదు. నాకు ఒక్కసారి తన నంబర్ ఎక్కువ 9848. సో గైస్ ఆమెకైతే కాల్ చేస్తున్నాను నేను. ఆమె ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది ఏంది అనేది చూద్దాం ఒక్కసారి. ఫస్ట్ ఏం పేరు సింధు కదా? హలో హలో మేడం సింధువా మాట్లాడేది? మేడం వెంకట్ అనే పర్సన్ తెలుసా మేడం?
అంటే ఏం లేదు, ఒక చిన్న ప్రాబ్లం అయింది వెంకట్ అనే పర్సన్కి. ఏంటంటే చేతు ఏమంటారు బ్యాగ్ నిండా డబ్బులు ఉన్నాయి. ఈయన ఏమంటున్నాడు అంటే సింధు సింధు అని చెప్పి మీ నంబర్ ఇచ్చాడు. మరి పర్సన్ చూస్తేనేమో కొంచెము అలసిపోయి ఉన్నాడు, ఎనర్జీ లేదు, ఎవరైనా కొట్టి గుంజుకుంటారేమో అన్నట్టు అనిపిస్తుంది. సో అందుకని మీకు మీ మంచి కోసమే నేను మీకు కాల్ చేసి చెప్తున్నాను. సో ఆ పర్సన్ మీరు వచ్చి తీసుకెళ్తారా? ఏమో మేడం, నేను లెక్క పెట్టలేదు, నాకు తెలియదు. కానీ 500 నోట్స్ కట్టలు ఉన్నాయి. మరి అది ఎంత ఉన్నాయి ఏందనేది నాకు తెలియదు. హలో, లొకేషన్ పెట్టమంటారా? ఓకే మేడం. ఏమో మేడం, డబ్బులు ఎంత ఉన్నాయో నాకు తెలియదు మేడం. ఈయన డబ్బులు నేనెట్లా లెక్క పెడతా మేడం? నాకేమనిపించింది అంటే ఈ పర్సన్ని మళ్ళీ ఎవరైనా కొట్టి డబ్బులకైనా గుంజుకోవడం ఇట్లాంటివి ఏమైనా చేస్తారేమో అని చెప్పి ఆయన ఇంకా నేను ఎవరైనా తెలుసా అని చెప్పేసి అడిగిన. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అడిగితే ఆ అన్న సింధు అని చెప్పేసి అని ఇంకా మీ నంబరు ఏదో చిన్న చిట్టీలో రాసుకుంటే ఆ నంబర్ ఇచ్చిండు. నేను మీకు కాల్ చేసిన. నేను మీకు అవునవును మేడం, ప్రస్తుతం రోడ్ మీద ఉంటే నేను తీసుకొచ్చుకున్నా. నేను నా రూమ్లో ఉన్నాడు. నేను లొకేషన్ పెడతాను, మీరు రండి. ఎంతసేపట్లో వస్తారు మేడం? హాఫ్ అన్ అవరా? ఓకే మేడం. మేడం హైదరాబాద్లోనేనా మీరు ఉన్నది? అవునా, సరే మేడం. నా పేరు శివ మేడం, నా పేరు. ఓకే నేను పెడుతున్నాను. లేదు ఎక్కడికి వెళ్ళాడు. ఆయన పరిస్థితి కూడా పాపం ఎనర్జీ లేదు అసలు ఆయనకి. అసలు మీరు రండి మేడం, వచ్చినాక మాట్లాడదాం ఒకసారి. అయితే నేనైతే లొకేషన్ పెడుతున్నాను చూడండి మీకు. ఈ నెంబర్కి వాట్సాప్ ఉందా? ఓకే మేడం, లొకేషన్ పెడతాం. ఆమె లొకేషన్ పెట్టమన్నది. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అంటేనే లొకేషన్ పెట్టమన్నది. ఆమె వస్తుంది, చూసినావా? మరి ఏందన్నా ఇంత టూ మచా? ఆమె డబ్బుల కోసం వస్తుందా నీ కోసం వస్తుందా? సో గైస్, ఆమెకైతే లొకేషన్ అయితే పెడుతున్నా నేను. సో చూద్దాం ఎంతసేపట్లో వస్తుంది ఏంది అనేది. లొకేషన్ అయితే పెట్టినాను నేను ఆమెకి. ఆమె వచ్చినాక తెలుసుకో అంటే ఇప్పుడు నీ బాధ తనకు అర్థం కావాలి, ప్లస్ తను ఇట్లా బిహేవ్ చేస్తుంది, తన తప్పు తను తెలుసుకోవాలి. సో ఇక్కడ తను వచ్చినాక తను ఏం చేస్తుందో తనకు అర్థమయ్యేలా నువ్వు చేయాలి. నీ మాటలతోని, నీ ప్రేమతోని నువ్వు ఏం చేస్తావో చెయ్యి. అన్న నేనైతే ఇప్పుడు కెమెరా పెడతాను. కెమెరా పెట్టేసి తను వచ్చినప్పటి నుంచి నీతో ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, తను ఏం చేస్తుంది అనేది రికార్డ్ అయితే ఇచ్చేస్తే. ఎందుకంటే మనకి ఒక ప్రూఫ్ అనేది ఉండాలి. ఎందుకంటే ఒక ఆడపిల్లని మనం ఇక్కడ పిలుస్తున్నాము అంటే ఎవరు లేని పరిస్థితి, ఎవరు లేని చోట మళ్ళీ తను ఏమన్నా నీ మీద నిందలు అబండాలు వేసి పోలీస్ కంప్లైంట్ ఇట్లాంటివి ఏమన్నా అంటే ఆయనకి ఇప్పటికే నువ్వు భర్తలేవు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక తను ఆ విధంగా ఏమైనా చేస్తే మళ్ళీ మనకి ప్రాబ్లం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది నీకు, నీ దగ్గర నుంచి ఏం తప్పు లేదు అనేది ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది. రేపటి రోజు ఏమైనా కేసు అయినా ఇట్లాంటిది ఏమైనా అయినా కానీ సరే. సో గైస్, ఇప్పుడైతే ఇక్కడికైతే తననైతే కేవలం మేము తనతోని మాట్లాడడానికి మాత్రమే పిలుస్తున్నాం. తనకు మోసం అయితే జరిగింది, ఆయన దాన్ని కూడా లైట్ తీసుకొని ఆయన లవ్ చేస్తా అని అంటున్నాడు. సో ఆయన ఇక్కడికి వచ్చినాక లొకేషన్ పెట్టినా ఆమె ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, ఈయన డబ్బులు ఉన్నాయి అని చెప్పినాము. సో ఇక్కడికి వచ్చినాక తను డబ్బుల గురించి ఏం మాట్లాడుతుంది ఏంది అనేది మనం మొత్తం రికార్డ్ చేస్తాము. ఆయన వచ్చినాక తెలుస్తుంది ఏమవుతుంది అనేది. ఇంకా ఏంటి ఇక్కడ ఉన్నట్టు చేసేది ఏంటి? డబ్బులు అయ్యి ఫస్ట్ నాకు డబ్బులు చూపించు. డబ్బులు డబ్బులు ఎక్కడ? వెంకట్, నాకు డబ్బులు కావాలి. నాకు డబ్బులు కావాలి. నాకు ఫస్ట్ నాకు డబ్బులు ఎక్కడ పెట్టావో చెప్పు. నాకు డబ్బులు కావాలి. లేదు, నాకు డబ్బులు కావాలి. నాకు ఎక్కడ పెట్టావు చెప్పు. నేను ఆగను, నాకు డబ్బులు కావాలి. నువ్వు అవసరం లేదు నాకు. ఏం కూర్చోవాలి? అసలు నీలో ఏముందని నిన్ను ప్రేమియాలి, ఏముందని పెళ్లి చేసుకోవాలి? పిలిపించావు, డబ్బులు అన్నావు, అదన్నావు, ఇదన్నావు. నాకు డబ్బులు కావాలంటే. కూలుగా నేను మాట్లాడను.
నాకు కావాలి డబ్బులు. డబ్బులు ఎక్కడ పెట్టావు? నేను ఇస్తాను సింధు, కూర్చో. డబ్బులే కదా ఇస్తాను. నేను ఏం చేసుకుంటాను? నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చొని ఏం మాట్లాడాలి? కూర్చొని ఏం మాట్లాడాలి చెప్పు. అసలు నీకు నాకు సంబంధం ఏంటి? అలా మాట్లాడుకున్నాను. ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి చెప్పు మరి. ఎలా మాట్లాడాలి? చూడాలని ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా. అదేమో అర్థం కావట్లేదు నీకు. ఇవన్నీ నాకు వద్దు, నాకు అవసరం లేదు. నాకు కావాలి డబ్బులు. డబ్బులు ఎక్కడ పెట్టావో నాకు అతనేడు అసలు? ఫోన్ చేసిన అతనేడి? డబ్బులు ఉన్నాయి అన్నాడు. ఏడు అతను? పిలిపి అతన్ని. నాకు కావాలి డబ్బులు. నాకు డబ్బులు కావాలి. అర్థమవుతుందా? డబ్బులు కావాలి. డబ్బు ఉంటేనే నేను ఏదైనా చేయగలుగుతా. నాకు డబ్బు లేని మాత్రం నువ్వు అవసరం లేదు. నాకు కావాలి డబ్బులు. చెప్పు. ఏంటి నువ్వు ఏడిస్తే నేనేమన్నా కరిగిపోతున్నాను అనుకుంటున్నావా? నాకు అవసరం లేదు. నాకు డబ్బులు కావాలి. ఎక్కడ పెట్టావో చెప్పు. కూర్చొని ఏం చేయాలి? సరే కూర్చుంటా. తలపెట్టి చేస్తున్నావు. సరే చెప్పు. ఏంటి నీ ప్రాబ్లం? ఏం అర్థం చేసుకోవాలి చెప్పు. ఏం అర్థం చేసుకోవాలో చెప్పు. ప్రేమిస్తే నాకు డబ్బులు కావాలి. నాకు డబ్బులు కావాలి. మరి చూయించు. డబ్బులు చూయించు. ఎక్కడ పెట్టావో చూయించు. నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాను డబ్బులు? డబ్బులే కదా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టినా కానీ నువ్వు వేరే వాళ్ళతో చేయించినావు ఫోను. ఎందుకు చేయించావు చెప్పు. ఎందుకు చేయించావు ఫోను? నన్ను చూడాలనా? నన్ను చూడాలనుకుంటే నీ వెనక ఏమన్నా ఆస్తులు, ఏదన్నా పొలము, కార్లు ఇవేమన్నా ఉన్నాయా చెప్పు. నీ వెనక ఏమన్నా ప్రాపర్టీ ఉందా చెప్పు. నేను చేస్తా. నాకు కావాలి డబ్బులు. ఉంటే చెప్పు. ఇప్పుడే పెళ్లి చేసుకుంటా నేను. మరి లేనప్పుడు నేను ప్రేమించి ఏం చేశాను నిన్ను? నాకు కావాలి డబ్బులు. డబ్బులు కావాలి. నేను చేసిందే డబ్బుల కోసం. నాకు డబ్బులు లేని నేను బతకలేను. నాకంటూ లైఫ్ ఉండాలి. అది నాకు కావాలి డబ్బులు. ఎప్పుడు? నీ వచ్చే జీతం 20,000 నన్నేం పెట్టి పోషిస్తావు నువ్వు చెప్పు. రోడ్డు మీద పడితే నేనేం చేయాలి అప్పుడు? అడక తినాలా నీ అమ్మటి? నాకు అంత అవసరం లేదు. నాకు కావాలి డబ్బులు. నేను ఏదైనా డబ్బు కోసమే చేస్తా. ఇప్పుడు చూయించు. నాకు డబ్బులు చూయించు. నాకు కావాలి డబ్బులు. ఎక్కడ పెట్టావు డబ్బులు? వెళ్ళిపోతా నేను. ఎన్నిసార్లు ఇచ్చావు? అవి ఇచ్చిన ఎప్పుడో గంగలో కలిసిపోయినాయి. వాటితో నాకు అనవసరం. నువ్వు ఇప్పుడు అన్నావు కదా నాకు ఇప్పుడు కావాలి డబ్బులు కావాలి. అమ్మకి బాగాలేదంటే 2 లక్షలు, నీ అయ్యకి బాగాలేదంటే 3 లక్షలు. నీకు పలానా ప్రాబ్లం ఉందని చెప్పి నువ్వు నర్సింగ్ చేయడానికి కూడా నేనే. అయ్యి వాళ్ళని అడుక్కోపోయి నన్ను అడగ. నాకెప్పుడు ఇచ్చిన అసలు డబ్బులు? నాకు ఇచ్చినట్టు ఏమైనా ప్రూఫ్ ఉందా చెప్పు. ఫోటోలు దించుకున్నావా చెప్పు. నేను అలా మాట్లాడాల్సింది. నువ్వు ఎలాగ మాట్లాడొద్దు. నీ కాడ డబ్బు లేని మాత్రం నేను ఉండను. నాకు కావాలి డబ్బులు. నువ్వేమన్నా చెయ్యి, నాకు అనవసరం. నాకు కావాలి డబ్బులు. సరే సరే, కొంచెం ప్రశాంతంగా మాట్లాడు. ఏమి వినాలి ప్రశాంతంగా? నీ ఓపిక సహించే ఓపిక నాకు లేదు. నాకు కావాలి డబ్బులు. డబ్బులు సంపాదిస్తాను. సరే ఎప్పుడు ఎప్పుడు చెప్పు. నాకు ఈ క్షణమే కావాలి. ఉన్నాయన్న తీసుకురా. డ్యూటీ మానుకొని వచ్చేయన్నంత పిచ్చిదానా నేనేమన్నా? చెప్పు. ఎవరితో పడితే వాళ్ళతో ఫోన్ చేపిస్తా అంటే వచ్చిద్దానే అనేది ప్లాను. అసలు ఏం వేసినావు నువ్వు? ఏం చేద్దామని వేసినావు ప్లాను? ఇబ్బంది పెడతాను. అసలు నన్ను ఇక్కడ ఎందుకు రప్పించినావు? నీ ఉద్దేశం ఏంటి? నన్ను చూడాలన్నదంతా అబద్ధము. నన్ను ఇక్కడికి ఏదో చేయాలని పిలిపించారు. ఎప్పుడన్నా నేను కనీసం ఆ ఉద్దేశంలో చూశాను నేను? లేకపోతే నేను ఇన్నాళ్ళ నుంచి పరిచయంలో ఇదేనా నీకు తెలిసింది? అవును, ఇదే నాకు తెలిసింది. నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించిన కానీ నేను ప్రేమిలా నిన్ను ఎప్పుడు.